జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము యోసేపు తన అన్నలతో దేశంలో మంచి వస్తువులు. హల్లెలూయా! ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, అనేకుల కొరకు ప్రార్థించండి. అలాగే ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. మరి చాలా డ్రగ్స్కి అలవాటు అయిపోయి, గంజాయికి అలవాటు అయిపోయి మరి అంతకులుగా తయారవుతున్నారు. మరి వాళ్ళు దొంగలుగా తయారవుతున్నారు, వ్యసనాలకు బాగా బానిస అయిపోయారు. ఇలాంటి యవనస్తుల కొరకు, తాగుబోతు వారి కుటుంబాల కొరకు, చెడు స్నేహాలు కలుగున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విడుదల పొందుకోవాలని భారం కలిగి ప్రార్థించండి. అలాగే మీకు ఈ వాక్యం మొదటి నుంచి చివరి వరకు వినండి. విన్నవారు కొంతమందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఎక్కువగా ఎప్పుడూ చెప్పను, మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు షేర్ చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 45వ అధ్యాయం 18వ అక్షరం. నీ తండ్రిని నీ ఇంటి వారిని ఎంట పెట్టుకొని నా దగ్గరికి రండి, ఐగుప్తునందు మంచి వస్తువులను మీకు ఇచ్చుదును, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించుదురు. హల్లెలూయా! ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ యోసేపు గారి కోసం మనకి తెలుసండి, తెలియలేనంటూ ఏది ఉండదు. ఎందుకంటే వింటాము, వాక్యంలో చూస్తాం. నాకు బైబిల్లో ఎక్కువగా మరి పత్రికలు చూస్తే పౌలు గారి పరిచయం నాకు చాలా ఇష్టమైంది. అలాగే మనం ఆదికాండంలో చూస్తే బాగా ఎక్కువగా యవనస్తుడు తొట్టెళ్ళిపోకుండా ప్రభు కొరకు నిలబడ్డాడు, దర్శనం కోసం దాన్ని కనిపెట్టుకునే ఉన్నాడు, అందరికీ దూరం అయిపోయిన యోసేపు కోసం. మనం ఈ రెండు కూడా చాలామంది ఇష్టపడేవారు ఉంటారు, అందులో నేను కూడా ఉన్నానండి. యోసేపు కోసం తెలియని వాళ్ళంటూ ఉండరు ఎవరిని. తను మరి తండ్రితో దేశించబడ్డాడు, అన్నలతో దేశించబడ్డాడు. మరి తన అంతా చాలా వారు మరి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి అంతా కూడా ప్రతి కీడే అనుభవించుకుంటూ వచ్చాడండి. వాళ్ళ దగ్గర చాలా కీడు, ఎందుకంటే అవమానం, మోసగించడం అన్నీ చేశారు వాళ్ళు. అయినా సరే ఏం చెప్తున్నాడండి, ప్రేమతో ఆహ్వానించాడు వాళ్ళని. ప్రేమతో అన్నలతో చెప్తున్నారు, మీరు వెళ్ళి మీ తండ్రిని మీ మొత్తం మీరందరూ కూడా రండి, వెళ్ళి తీసుకొని రండి, మీకు ఈ ఐగుప్తులో మంచి సామాలు, మంచి వస్తువులు మీకు చూపిస్తాను. అంతేకాదు ఈ భూమి సారాసనం మీరు అనుభవించుదురు. హల్లెలూయా! చూడండి, కీడు పొందుకున్నాడు, కీడు చేయలేదండి, మేలు చేయడానికి త్వరపడ్డాడండి యోసేపు గారు. మన దగ్గరకు వచ్చినప్పటికీ కీడు చేసేవాడికి నువ్వు కీడే తెలుస్తున్నావా? నీ గాయాలు రేపిన వారికి నువ్వు గాయాలే చూపిస్తున్నావా? లేదు, గాయాలు చేయవలసింది, గాయపడవలసింది, అన్నీ చేయవలసింది దేవుడు ఒక్కడే చేస్తాడు. నీవు మౌనంగా ఉండి ప్రేమను ప్రకటించు, అంతే చాలు. హల్లెలూయా! ఇక్కడ ప్రేమ చూపించాడండి యోసేపు. రోజుల్లో మంచి వారికి కూడా సహాయం చేయడానికి ఎవరు కూడా రారండి. మంచిగా ఉన్న కసవాళ్ళకన్నా మొద దొరుకుతుంది, కానీ ఎంత మంచిగా ఉన్నా సరిగా వాళ్ళకి అవమానమే ఎదురవుతుందండి. కానీ ఈ రోజుల్లో సంగతి చెప్తున్నాను. కానీ మరి వాళ్ళు ఎలా చేశారండి, బానిసత్వంలో అమ్మి వేశారు. మరి చాలా ఇబ్బందులు మరి యోసేపు గారి జీవితంలో ఎదుర్కొన్నాడు. 15 సంవత్సరాలు ఒంటరి అనుభవం, ఎన్నో అనుభవాలు
మరి పొందుకున్నారు. మనం చూస్తూ ఉంటాం బైబిల్లో, చెరసాలలో ఉన్నాడు, మరి పోతీఫరు నిందేసింది, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అన్నీ కూడా భరించుకుంటూ కూడా అన్నగారికి దేవుడి ప్రేమ కనపరిచాడండి. హల్లెలూయా. సహోదరా సహోదరాల, మరి ఈ రోజుల్లో మనము ఎలా ఉంటున్నాం ఒకసారి పరిశోధించుకోండి. మీరు ఈ ప్రేమను చూపిస్తున్నారా? మనం ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు, చర్చికి వెళ్తే సరిపోదు, వాక్యం వినేస్తే సరిపోదు, ప్రార్థిస్తే సరిపోదు. దాని ప్రకారంగా జీవిస్తున్నామా లేదో పరిశోధించుకోవాలి. అలాగుంటున్నామా మనము ఎవరైనా సరే మన గాయపరిచిన నువ్వు ప్రేమగా ఆదరిస్తున్నావా? ప్రేమగా నువ్వు వాళ్ళని చూస్తున్నావా? ప్రేమగా మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ చూసుకుంటే యోసేపు గారు ఐగుప్తు ఎందుకు వచ్చారు ఏంటి ఎంత కూడా తెలుసు కదా మనకి. ఎలా తను అక్కడ ప్రధానమంత్రిగా అంటే ఆ దేశం పాలించడానికి ఎలా వచ్చాడు అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఐగుప్తులో మంచి వస్తువులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ వస్తువులు ఏంటేంటి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మంచిగా పకోడీలు వేస్తారంట, చిక్కులు తీస్తారంట, మంచిగా దవసం అంటే సాంబ్రాణి పువ్వులు వేస్తారు కదా, అటువంటి మంచి సువాసన వచ్చినవి ఉన్నాయంట. ఈ ఐగుప్తులో ఇక్కడ ఏమున్నదంటే మాంసాహారం ఎక్కువగా ఉన్నదంటే ఈజిప్తులో అండి. ఇక్కడ ఈ మాంసాలు, చికెన్లు, మటన్లు ఇక్కడ ఉన్నాయండి. అంతే కదండి, ఆకులు ఎల్లులతో వారు బాగా వండుకుంటారండి. వీటితో ఈ కూరగాయలతో మంచి ప్రత్యేకమైన సూపులు చేసుకొని వారు తాగుతూ అలాంటివి కూడా ఉంటాయంటే అండి. అక్కడ ఇవన్నిటినీ కూడా ఎవరు ప్రాచీన వారు వీళ్ళు ఏమని పిలిచేవారంటే వీటిని ప్రాచీన గీకులు ఏమనేవారంటే దుష్టున్ అని అనేవారండి. ఇక ఈ ఐగుప్తుని ఏమని అనేవారంటే కుప్ప అని కూడా అనేవారు. ఈ ఈజిప్ట్ని కుప్ప, ఈ ఐగుప్తుని కూడా దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఆత్మ నిలయం అని కూడా పిలుస్తారు. అంటే దేవుడు ఆత్మ నివసించే ప్రాంతం అన్నట్టుగా కూడా చూడవచ్చు. మరి ఈ అరబిక్ భాషలో అయితే దీన్ని ఏమంటారంటే ఇక్కడ మిస్సు అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి నదుల ప్రాంతంలో ఉంటుంది, సారవంతం ప్రాంతంలోనే ఉంటుందండి. ఇది ఇక్కడ పొరో అంటాం కదండి. చూడండి, ఐగుప్తు వెళ్ళారు పొరో. మన బైబిల్లో ఎక్కువ పొరో అంటాం. మరి యేసుక్రీస్తు గారి కాలంలో కూడా మనం పొరోని చూస్తాం, ఇక్కడ పొరోని చూస్తాం. ఈ పొరో అన్న పేరు ఏంటంటే రాజులు, అంటే ఎవరైతే పాలిస్తారో వాళ్ళు రాజులు, వాళ్ళు కాబో. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కాబోస్ అంటారు. ఇప్పుడున్న అరబీలో ఏమంటారంటే ఇప్పుడు మా బాబాగారు వాళ్ళు అక్కడే కదండి ఉంటారు, కాబోస్. అంటే ఈ ఊరిని పాలించిన వ్యక్తి రాజు కాబోసు ఇలా అని పిలుచుకుంటారు. మేము రాజు అంటాం, రాజకీయ నాయకులు అంటాం, లేదే మోడీ గారు ఉన్నారు ఇప్పుడు మొత్తం ప్రధానమంత్రి అని చెప్తాం కదండి. ఇలా ప్రధానమంత్రి ఇలా కొన్ని పేర్లు పెడతాం. వీళ్ళు మొత్తం ఏమంటారంటే పొరో అని అంటారు, పొరో అంటారు, కాబోస్ అంటారు. ఈ రెండు పేర్లు కూడా అరబిక్లోనే ఉంటాయి. వీళ్ళకి కొంతమంది ప్రజలకు ఏ నమ్మకం ఉంటుందంటే ఈ పొరోగా ఉన్న వాళ్ళు వీరు కానీ చనిపోతే దేవదూతలుగా మారుతారని ఒక నమ్మకం. 2019లో ఉందండి మస్కట్ కాబోస్ చనిపోయారు ఆయన ఏంటి. అతను చనిపోయినప్పుడు ఏమంటారు, అతను చనిపోయారు. తర్వాత అలా తమ్ముడు గారు అబ్బాయి వచ్చారు, అతని పేరు అయినా ఏమంటారు, అతను కాబోస్ అనే అంటారు. అంటే పేసినింటేనే అంటారు, పేరెంట్ పిల్లడానికి ఎవరికి అనడానికి లేదండి. కాబోస్ అతను చనిపోయారు, దేవదూత అయిపోయారు ఇతను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకరు చనిపోయేదాకా వారి తరం వెళ్ళిపోయేదాకా కూడా వారు చనిపోయేదాకా పాలల్లో ఉంటారు. మనకు అలా కాదు, మన దేశ నాయకులే కాదు, మోడీ గారని అన్నీ వీళ్ళే కాదు, మనకేంటి 5 ఏళ్ళ పాలన ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు 10 ఏళ్ళ పాలనని లేదా 20 ఏళ్ళ పాలన ఇలా ఉంటాయి మనకి. కానీ ఇక్కడ అలా కాదు, ఒక మనిషి బ్రతుకున్నంత కాలం అతనే వేలాలి ఆ దేశం. కష్టమైనా నష్టమైనా ఆ పొరో చేతి కిందే ఈ ప్రజలందరూ కూడా ఉండాలి. మేమంతా కూడా అందరం కూడా అలాగుంటే ఈ గల్ఫ్ దేశాలు, ఈ కంట్రీలు ఈ సైడ్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మొత్తం మీకు లిస్ట్ అంతా తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏ యాప్ పోటీ వచ్చింది సులువుగా అన్నీ చెప్తుంది అది.
చదువు లేని వారికి, చదువు ఉన్న వారికి అన్నీ కూడా చెప్తారు. నేను అన్నీ కూడా కొన్ని విషయాలు ఏ యాప్ ద్వారా కూడా కొన్ని తెలుసుకుంటున్నాను నేను, కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. కాబట్టి మనము ఇక్కడ ఇన్ని దేశాల్లో ఇలా ఉంటాయని చెప్తున్నారు, కానీ సూపులు అన్నవి ఇప్పుడు అందరికీ మన ఇండియాలో ఎక్కువ ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్ల వాళ్ళు ఇప్పుడు తెలుస్తున్నాయి. కానీ యోసేపు కాలంలోనే ఈ ఈజిప్తులో అప్పుడే సూపులు ఉండి అంటండి, అప్పుడే మాషాలతో తినేవారంట. ఆ మాషాలతో వెరైటీగా కాల్చుకోవడాలు, తిండాలు, రొట్లు, మంచి వెరైటీలుగా అప్పటికే మరి ఆ ఈజిప్తులో ఉండి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మనం ఇప్పుడు చూస్తున్నాం వెరైటీ ఫుడ్స్, వెరైటీ రకాలు, కానీ ఇవన్నీ కూడా ఆ కాలంలోంచి ఉన్నాయే, ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి, ఇవన్నీ బయటకు వస్తున్నాయండి. హల్లెలూయా. వీళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయండి. ఇక్కడ రాజులు చనిపోతారు, వారికి మరీ లెగిస్తారు, మళ్ళీ చనిపోతారు, మరీ లెగిస్తారు. ఎంతోమంది రాజులు అలా చనిపోయారు. అంటే అలాంటి ఫరో లాంటి వారు చనిపోయారు, తిరిగి లెగిస్తున్నారు, వారు దేవదూతలు అయిపోయారు. ఇలాంటి కొన్ని ఉంటాయి. మనకి దాకా వస్తే మనకేంటి, మనకు ఒక్కసారి మరణం, లేచితే పరలోకంలో మన క్రియలు బట్టి, మన భక్తిని బట్టి మనకు, లేకపోతే నరకం, ఇవే మనకి. కానీ వీళ్ళకి ఏంటంటే ఈ అప్పుల్లో మరి అదంతా కదా, వీళ్ళు కొంత రకరకాల అప్పుడు మనకైతే ఇప్పుడు రకరకాల విగ్రహాలు వచ్చినప్పటికి అలా ఉండి కదా, అక్కడికి అప్పుల్లో వాళ్ళకి ఏదో ఒక విగ్రహం ఉండేది, లేదా దేవుడు పరిశుద్ధాత్మ స్వరం రెండే నిపుణులుగా నడిచి యూదులని ఇలాంటివి ఉండి. కానీ అప్పుల్లో చూడండి వాళ్ళ నమ్మకాలు అలా ఉండి అంతే కదండి. ఇక్కడ వారు చనిపోతే నేను మొన్న కూడా చూసాము, మొన్న కూడా అంటే ఫ్యామిలీలోనే కొన్ని జరిగినాయి అన్నమాట. అయితే వీళ్ళు చెప్పారు, ఇదేంటి మీరు చాలా సువాసనలతో వచ్చారు మా యజమానులు, ఇంత అత్తర్ స్మెల్ వస్తుంది, బాగుంది అంటే. మరి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తాం, ఇంపెషన్లు వస్తాయని వెంటనే స్నానాలు చేసేస్తాం కదండి. మా వాళ్ళు వెళ్ళొచ్చారు, స్నానాలు చేయలేదు, అలాగే కూర్చున్నాను, అలాగే చూస్తున్నా, ఏంటి స్మెల్ ఇంకా అదే, వాళ్ళ దగ్గర మంచి అత్తర్ స్మెల్ వస్తుంది. వీళ్ళు ఐగుప్తులో మరి అంతే కదండి, ఐగుప్తు అంటున్నా ఈజిప్తుల వారు కానీ ఎవరైనా చనిపోతే మంచి సొంటి బాటలో మంచి గంధపు చెక్కలతో గుడ్డలతో చుట్టి వాళ్ళని అప్పుడు కప్పెడతారంటే అండి. ఇక్కడ ఈ ఐగుప్తు ఈజిప్టు వారు ఎలా ఉంటాయంటే వీళ్ళ రాసిందే వేదం, అంటే వాళ్ళు చనిపోతే అలా చేయాలి, వాళ్ళు చనిపోతే ఇలా చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక అమల్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ కాల్కి వెళ్తాం, ఎగ్జామ్స్ కాల్కి వెళ్ళినప్పుడు అక్కడ చదువు దాంట్లో ఎగ్జామ్స్కి ఏమి ఇచ్చారో అవి కరెక్ట్గా రాస్తేనే పాస్ అవుతాం. అలాగే ఇక్కడ ఒక రాజు మనకు ఒక ఎగ్జామ్స్ పెడతాడు, ఇందులో కూడా మనం పాస్ అవ్వాలని. ఎందుకంటే ఈ దేశాలు పాలించిన వాళ్ళందరూ కూడా ఈ ఫరో లాంటి వారండి. ఇప్పుడు మా మస్కడ్ పాటిస్తున్నారండి, ఆయన పేరు హైతం, కానీ ఏమంటారు కాబోసు. అతను ఒక శాసనం తెస్తాడు ఇక్కడ, ఆ శాసనం ప్రకారమే ఈ మస్కడ్ అంతా నడవాలి ఏంటి. రంజాన్ నెల వచ్చేటప్పటికి మక్కాలో శాసనం తెస్తారు, మక్కాలో చెప్తారు. అది అక్కడ చెప్తే ఎక్కడ నలుమూలలో ఉన్న ముస్లిమ్స్లు కూడా అప్పుడు ఉపవాసం మొదలు పెడతారు. చూడండి, ఎక్కడ సౌదీ, ఎక్కడ మన ఇండియా వాళ్ళు కూడా అదే పాటిస్తారు. ముస్లిమ్స్ ఒక మనిషి పెట్టిన కష్టానికి లోబడతారు, కానీ సర్వసృష్టుడు చెప్పిన మాటకి మనం లోబడలేకపోతున్నాం. చెప్పండి, సర్వసృష్టికర్త మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు అయినా, నా రక్షకర్త అయినే. కానీ మనుషులు కట్టుడాలకి వీళ్ళ లోబడతారు, ఎంత ఇలువిస్తారు, కానీ దేవుడు కట్టుబాటుకి మనం లోబడలేని మనుషులుగా ఉంటున్నాం. ఒక్కసారి మనకు మనమే ఈ విషయాల్లో పరిశోధించుకోలేము. అంతే కదండి, ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే పిరిమిట్లు తయారు చేసేవారంటే అండి, వారు చనిపోయినా సరే వారి తర్వాత కూడా పనాల వ్యక్తిత్వం అని తెలుసుకునేవారంట. ఆ పిరిమిట్లను పెట్టి చనిపోయిన వారి చుట్టూ మరి చాలా వస్తువులు పెడతారు కదా. తర్వాత ఎప్పటికైనా సమాధి తవ్వితే వాళ్ళు తవ్వించోట ఎండి బంగారం బోల్డ్ దొరుకుతూ ఉంటుందంటే. అయితే ఇక్కడ చెప్తుంటే ఇలా తవ్వుతారు కదా, ఎందుకు రాజుల చుట్టూ ఒకవేళ చనిపోయినా ఎన్ని బయటకు వస్తాయి, ఎందుకు ఉంటాయంటే
సమస్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ ఐగుప్తు ఏలిన రాజులు ఫరోవోలే కాదు, ఇప్పుడు ఏలుతున్న ఈ గల్ఫ్ కంట్రీలో ఫరోవోలే కాదు, ఇప్పుడున్న వారి కూడా కాదండి. సమస్తం వాళ్ళకి దగ్గరే బోల్డ్ ఉంటుంది. మొన్న ఖత్తర్లో ఒక బాబా గారు చనిపోయారండి. ఆ ఖత్తర్ వేలే వ్యక్తి. అతడుకి ఆ పిల్లలు ఎంతమంది తెలుసా? 25 మంది పిల్లలండి. 25 మంది పిల్లలు అంటే నేను షాక్ అయ్యాను. 3 భార్యలంట ఆయనకి. అదే ఈ మన ఇండియాలో ఒక దేశం పాలించిన వ్యక్తికి 3 భార్యలు ఉన్నారంటే ఎంత గొడవలు అయిపోతాయి. అంతమంది పిల్లలు ఉన్నారంటే ఎంత ఎలా ఉంటుందండి చూసారా. కానీ ఇక్కడ ఒక రాజే అలా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అలా ఉండిపోయాం. అతని దగ్గర ఎన్నో కోట్లండి, బంగారం కారే ఉందంట వాళ్ళకి. నేను అలాగ ఆశ్చర్యపోయి చెప్తుంటేనే అలా ఉంటాయండి వాళ్ళ దగ్గర, ఎందుకంటే రాజులు పాలించేవారు కాబట్టి. కానీ ఎవ్వరు కూడా ఏముండదండి, వాళ్ళు ఎలా చెప్తే ఈ ప్రజలు అలా నడుచుకుంటూ ఉంటారండి. కాబట్టి సమాధానంతో ఉంటాయండి, ఏక మనసుతో ఏక మాటతో ఈ దేశాలన్నీ కూడా అలాంటిగా నడుస్తున్నాయండి. స్వార్థం ఉండదండి, అసూయలు ఉండవండి ఇక్కడ ఏంటి, మచ్చద ఉండవు. ఒక దేవుడిని ఒకటి తెలుసుకోలేని అది ఒకటే ఉంటుంది తప్ప కుల భేదాలు అంటేనే ఉండవండి ఈ కంట్రీలో. ఇక్కడే ఉండవు. ఆనాడు మరి అంతే కదండి, ఆనాడు ఈజిప్తులో కూడా కుల భేదాలు లేవండి. లేవు కాబట్టి వారంతలాగా కలిసిమెలిసి ఉన్నారు. అంటే ఈ యోసేపు వేరే దేవుని నమ్ముకున్నాడు అన్నది కొన్ని ఉన్నాయి. అప్పటికి దేశాలన్నీ కూడా ప్రపంచానికి మరి ఏమంటారు, ఒక ఆకర్షణ లాంటి ఈ దేశాలన్నిటికుంటా ప్రత్యేక లాంటి దేశం ఐగుప్తు దేశం, ఈజిప్టు దేశం. అంతే కదండి. ఈ రాజులు ఎలాగుంటారంటే చాలా కఠినమైనట్టుగా ఉంటారు, కూరులుగా ఉంటారు. అంటే ఇంక దానికి అర్థం మీరు అర్థం చేసేసుకో. వీళ్ళకి చాలా ఇజ్రాయెల్ ప్రజలు మరి చూస్తాం కదా మనం, ఈ ఇజ్రాయెల్ ప్రజలు మరి అభివృద్ధి చెందుతున్నారని మగ సంతానం చంపేయడం చూస్తాం. అంతే కదండి. ఈ ఐగుప్తు దేశం క్రోసానమైన ప్రాంతం కూడా ఉంటుందండి. ఇందులో వీళ్ళ మధ్యన ఒక ఫిలిస్టీన్ల దేశం కూడా ఉందండి. వీళ్ళ మనసులు మార్చి ఏమైనా ఫిలిస్టీన్లు కలుపుకుంటే దేశం పాడైపోద్ది. అసూయలతో నిండిపోతారు, కక్షలతో నిండిపోతారు. కానీ బయట పట్టకుండా దాన్ని జరిగించుకుంటారు. చూడండి, తడిగొడుతో గొంతుకు కోయడం అంటారు కదా, అలా ఉంటుందండి వీళ్ళ మధ్యన. ఈ ఫరో వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు వారిని హింస పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి ప్రతి చిన్న పిల్లవాడినైనా సరే చంపేయాలనుకుంటారు. వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళని కలుపుకునే ఉద్దేశం ఉండదు వీళ్ళకి. వీళ్ళ ప్రాణాలే గట్టి, వీళ్ళే సమాధానం అన్నట్టుగా వీళ్ళు ఉంటారండి. వీళ్ళంతా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగి మరి పాలన చేస్తున్న దగ్గర మరి యోసేపు గారు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరి కూడా యోసేపు గారిలో పని చేయలేదండి. హల్లెలూయా. మరి మనము చూడండి, ఊరు కాని ఊరు, మనుషులు కాని మనుషులు దేశంలో ఉన్నా సరే దేవుడు ప్రేమను చాటాడండి అక్కడ. మరి మనం దేవుడి సన్నిధికి వెళ్తాం, వస్తాము, వాక్యం వింటాం, మరి ఆత్మీయుల మధ్యనే ఉంటాం, కక్షలు కావేశాలు కలిగి ఉంటాం. దేవుడికి విరోధం కదా. కానీ ఈ రోజు నుంచైనా యోసేపు గారిలాగా మనల్ని గాయపరిచినా సరే ప్రేమను చూపిందాం, ఆదరిందాం, దేవుడి మాటలు చెప్దాం. అలా ఉండడానికి మనం ప్రయాసపడదాం, అలా ఉండడానికి సిద్ధపడదాం. అలా ఒకవేళ మీ పట్ల ఎవరైనా అలా ఉంటే కనుక గాయపరిచి ఉంటే ప్రేమించండి, ఆదరించండి. వాళ్ళని ద్వేషించొద్దు, అసూయపడొద్దు. ఆ రీతిగా మనం ఉందామండి. అలా మనం మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.